ఖచ్చితంగా అవ్వాతాతల ఉసురు చంద్రబాబుకు తగులుతుందని వైఎస్ఆర్సీపీ అచంట ఎమ్మెల్యే అభ్యర్థి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. పెనుమంట్ర మండలం పెనుమంట్ర గ్రామంలో ఆయన ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా పార్టీ శ్రేణులు ఎమ్మెల్యే రంగనాథరాజుకు గజమాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థ ఏర్పడిన తర్వాత పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వాలంటీర్లు ఉన్నప్పుడు అందరికీ తెల్లవారుజామునే పెన్షన్లు పంపిణీ జరిగింది. ఇక చంద్రబాబు మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ చౌదరి కుట్రలతో ఇక పెన్షన్దారులను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు. దీంతో నలవలేని వృద్ధులు వికలాంగుల పరిస్థితి అయోమయంగా తయారైంది. వాలంటీర్లను ప్రజలకు దూరం చేయగలిగామని చంద్రబాబు బృందం సంకలు గుద్దుకున్న 1వ తేదీ రావడంతో వారిలో వణుకు మొదలైంది. దీనిపై ప్రజల్లో ఆగ్రహావేశాలు పెళ్లుబుకుతున్నట్లు పసిగట్టిన చంద్రబాబు బృందం ప్లేట్ పిరాయించి తప్పు చేశామని తాము అడ్డుకున్న కార్యక్రమం గురించి మళ్లీ వారే ఎన్నికల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాయడం అనేది ప్రజలంతా గమనించాలి. గత ఎన్నికల్లో వాలంటీర్లు లేకుండానే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. ఇక చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి వాలంటీర్ వ్యవస్థకు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు. ముఖ్యం మాకు ఇలా మేము ఎక్కడన్నా పెళ్లిలోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఫోటో తీయటం, వీధుల్లోకి ఆధారపడటం, మానసిక కోపకి గురి చేస్తున్నారు టీడీపీ నాయకులు, జనసేన నాయకులు అని చెప్పి వాళ్ళు ఎంతో మనోవేదంతో అందరూ మంచి కుటుంబాల నుంచి వచ్చిన ఆడపిల్లలు సంసారం చేసుకుంటూ ఇదొక గౌరవంగా ఉంటుందని వాలంటీర్ ఉద్యోగం చేస్తామంటే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం. ఎక్కడా కూడా మాకు సైన్యం మాకుంది. పార్టీకి వాలంటీర్ల మీద ఆధారపడి మేము రాజకీయం 2019లో మాకు వాలంటీర్లు లేరు. వాలంటీర్లు లేకుండా అత్యధిక సీట్లు గెలుచుకున్నాం. ఈరోజు వాలంటీర్లు ఏదో చేస్తారని చెప్పి వాళ్ళని మానసిక గురి చేస్తున్నారు. అందరూ కూడా నా దగ్గరికి ఈరోజు చాలా గ్రామాల నుంచి వచ్చి నాయకులు చెప్పారు వాళ్ళు రిజైన్ చేసేస్తున్నామని చెప్పి పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి రెసిగ్నేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. తప్పకుండా వాళ్ళు కూడా పాపం ఆత్మగౌరవం కావాలి. వాళ్ళు ఇచ్చే నెలకు 5,000 రూపాయల కోసం ఉద్యోగం ఎవరు చేయరు. ఆ ఈదులో ఉన్న పేటలో ఉన్న వృద్ధులకి సహకారంగా ఉండాలి, మేము ఆ కుటుంబాలకు సహకారంగా ఉండాలని ఆ వాలంటీర్ వ్యవస్థ ఉండటం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎంతో ఆలోచన చేసి ఆ రోజు వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారు. వీళ్ళందరికీ చంద్రబాబు నాయుడు గారు కానీ, అటు బీజేపీ వాళ్ళు కానీ, అలాగే పవన్ కళ్యాణ్ కానీ ఇద్దరు ముగ్గురు కూడా బహిరంగ క్షమాపణ చెప్పాలి వాలంటీర్ వ్యవస్థకి. ఎక్కడెత్తారు ముందు ఈరోజు మన